ఐఏఎస్, ఐపీఎస్ పదవులకు మాయని మచ్చ తెచ్చిన ఆ ఆఫీసర్ల మెడపై కత్తి వేలాడుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నానా హంగామా సృష్టించి ఖాకీ దుస్తులు వేసుకుని రౌడీజం చేసిన వారి పని పట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించిన ఆఫీసర్ల పని పట్టేందుకు రంగం సిద్ధమవుతుంది. తాడేపల్లి ప్యాలెస్ అండదండలు ఉన్నాయనే ధీమాతో ప్రతిపక్ష నేతలను సైతం లెక్క చేయని వారిని సీబీఐ కూడా వదిలిపెట్టబోమంటోంది. గత 5 ఏళ్లు ఐపీసీని పూర్తిగా పక్కన పెట్టి వైసీపీ కోడ్ను అమలు చేసిన అధికారులపైనే కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ జాబితాలో పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, కేకేఎన్ అన్బురాజన్, ఫకీరప్ప కాగినెల్లి, సిహెచ్ విజయరావు పేర్లు ఉన్నట్లు సమాచారం. గతంలో వీళ్లు చేసిన తప్పులతో పాటు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. దీంతో ఆయనను రాత్రికి రాత్రే మంగళగిరిలోని సిఐడి ఆఫీసుకు తీసుకువచ్చి లాఠీలతో చితకబాదారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం పార్లమెంటులో చర్చకు దారితీసింది. అయినా జగన్ స్పందించలేదు. ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రఘురామకృష్ణంరాజు పలువురు అధికారులపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021లో సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన అరాచకాలతో పాటు తనను వేధించిన విధానాన్ని వివరించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిపక్షాలను హింసించడమే పనిగా వ్యవహరించిన విజయ్ పాల్ అనే అడిషనల్ ఎస్పీని సైతం నిందితుల జాబితాలో చేర్చారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు, అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన వేధింపులపై విచారణ చేయించి చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మెప్పు పొందేందుకు ఐజీ ర్యాంకు అధికారి కాంతిరాణ, డీఐజీ ర్యాంకు ఐపీఎస్ విశాల్ గున్ని ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఐపీఎస్ అర్థాన్నే మార్చి వైసీపీ నేతల సేవలో తరించారు. అసెంబ్లీ సాక్షిగా విశాల్ గున్ని రాజధాని రైతులపై ఎత్తిన లాఠీ దెబ్బలు, అమరావతికి జై అన్నందుకు రైతులపై పెట్టిన అట్రాసిటీ కేసులను ఎవ్వరూ మర్చిపోలేదు. ముంబై నటి కాదంబరి జైత్వాల్ ను విజయవాడకు తీసుకువచ్చి మొత్తం కుటుంబాన్ని బెదిరించిన వ్యవహారం ఈ ఐపీఎస్ల మెడకు చుట్టుకుంది. అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా చేసిన అమానవీయమైన చర్యలపై పూర్తి ఆధారాలతో సదరు నటి బయటపెట్టడంతో కూటమి ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇక కొంతమంది ఐపీఎస్లపై సీబీఐ ఫోకస్ పెట్టింది. కడప ఎస్పీగా సుదీర్ఘకాలం పనిచేసిన కేకేఎన్ అన్బురాజన్, అనంతపురం ఎస్పీగా పనిచేసిన ఫకీరప్ప కాగినెల్లి గతంలో సీబీఐతో పెట్టుకున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సమయంలో ఈ ఇద్దరు అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంది. వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టు హాల్లోనే సీబీఐ అధికారి రామ్ సింగ్ పై చిందులేయడం, ఆ వెంటనే అవినాష్ అనుచరుడు గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడం చకచకా జరిగిపోగా కడప ఎస్పీ అన్బురాజన్ రిమ్స్ పోలీస్ స్టేషన్లో సీబీఐ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏపీ రాజకీయాలతో సంబంధం లేని సీబీఐ అధికారిపై కేసు నమోదు చేయడం అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఇక తాడిపత్రిలో ఉంటున్న మరో వ్యక్తిని వివేక హత్య కేసులో ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు నోటీసు ఇవ్వగా అనంతపురం ఎస్పీ ఫకీరప్ప అత్యుత్సాహం ప్రదర్శించారు. వైసీపీ నేతల ఫిర్యాదుతో సీబీఐ అధికారులపై తాడిపత్రి పోలీసులతో కేసు నమోదు చేయించారు. రామ్ సింగ్ బృందం ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో జగన్ పార్టీ కుట్రల్ని వివరించగా మరో ఉన్నత అధికారి నేతృత్వంలోని సీబీఐ టీం వివేక కేసులో సంబంధం ఉన్న ఒక్కొక్కరిని అరెస్టు చేసింది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.